నా ఫీలింగ్ చెప్పండి. బాగుందా బాగాలేదా? బాగుంది. ప్రొడక్ట్ బాగుంది కానీ బిజినెస్ నమ్మలేదు సార్ అంటే బిజినెస్ నమ్మలేరా? ఏమని చెప్తున్నావు అన్నాడు. ఏమని చెప్తున్నా సార్? జైన్ కమ్మని చెప్తున్నా. నేను జైన్ అయినా నువ్వు జైన్ గా అని చెప్తున్నా. అంటే వాళ్ళు ఏమంటారు అంటే వేస్ట్ అంటారు సార్ అన్నాడు. వేస్ట్ అనే అంటారు. ఎందుకంటే జాయిన్ కమ్మంటే భూమి మీద ఎవరు జాయిన్ కారు. ఎవరు జాయిన్ కాదు. నన్ను ఎందుకు జాయిన్ చేయాలి? ఒకసారి ఆలోచించురి. అనిపిస్తుంది అనిపిదా? ఓడు జాయిన్ కాడని మీరే చెప్తారు, మీరే వేరే వాళ్ళకి చెప్పినట్టు మీరే చెప్తారు. మరి ఇక నేను ఏమిట్టుకుంటా సార్ అని కోపం వచ్చింది. చూపిస్తామా? మరి ఏం చెప్పాలి సార్ అన్న? మరి ఏం చెప్పాలి? నేను బిజినెస్ చేయాలనుకుంటున్నా బట్ ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు అన్న. ఈ వ్యవస్థ గురించి నీకు తెలుసా అన్నాడు. వ్యవస్థనా? అదే వచ్చింది నన్ను చెప్పింది ఏం సార్? నెట్వర్క్ మార్కెటింగ్ అన్నా చైన్ సిస్టమ్ అన్నా ఇంకేదన్నా మన ఫీలింగ్ అదే ఉంటుంది కదా. మీటింగ్కి వెళ్ళక ముందుకు చైన్ సిస్టమ్ చాలా చూసిన మన ఫీలింగ్ ఉంటుంది. నెట్వర్క్ మార్కెటింగ్ అనేది మస్తుగా చూసిన మన ఫీలింగ్ ఉంటుంది. అందులో ఏం చేయాలి? జాయిన్ కావాలి, జాయిన్ చేయాలి, అట్లనే పైసలు వస్తాయి. కానీ వ్యవస్థ ఎక్కడికి వచ్చి పడేది అనిపించింది. వ్యవస్థ ఏంది సార్ అన్న? తెలియదు కదా, మీటింగ్కి రాలేదు కదా అన్నాడు. రాలేదు సార్ అన్న. మీటింగ్కి రా. నేను ఒక్కదాన్ని వచ్చి ఏం చేయాలి? నేను ఒక్కదాన్ని వచ్చి ఏం చేయాలి? నువ్వు ఒక్కదానివే రా. ఇది తాతలు తండ్రులు చేసిన బిజినెస్ కాదు. డౌట్లు ఉంటాయి, మనకే డౌట్ ఉంటే మనం ఎదుటి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చెయ్యలేము. కాబట్టి మీరు ఒక్కరే రండి, మీటింగ్ ఉన్నప్పుడు వీళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారు అని చెప్పారు సార్. ఇక అది చెప్పిన దానికి నాకు ఏం అనిపించలే. కానీ 3,66,000 తీసుకుంటున్న వ్యక్తి మన ఇంటికి వచ్చి మీటింగ్ పిలిచేంత సెలబ్రిటీలం అయితే కాదు. నేనైతే అంత పెద్ద సెలబ్రిటీని అయితే కాదు. పోనీ నాకు ఆకలి లేదా అంటే నాకు చాలా ఆకలి ఉంది. నాకు ఆరోగ్య విషయంలో అర్జెంట్ ఉంది. ఆ మెడిసిన్ వాడాలి, నా పిల్లల కోసం నేను బతకాలన్న ఆలోచనతో ఉన్నా. డబ్బు రూపాయన కూడా మేడం బిఫోర్ కరోనా నాకు అప్పు లేదు, ఆదాయం లేదు. ఉండాలంటే ఉంది అన్నట్టుగా లైఫ్ అట్ట గడిచింది. చిన్న చిన్నవి ఉన్నాయి, 10,000 20,000 చేయబద్దులు గంట వరకు నడుస్తుంది బండి. కానీ పెద్దగా అప్పులు లేవు. కానీ కరోనాలో 9 లక్షల రూపాయలు ఇంట్లో ఉంటాయా? మా ఇంట్లో అయితే లేవు. మేము అప్పు చేసినాం. అప్పు చేసి ఆ ఇంట్రెస్ట్ డబ్బులు కట్టలేక కారు అమ్మేసినాం. ఆ కారు కూడా మా అమ్మ వాళ్ళకి ఇచ్చిన కారు. ఒక కారు అమ్మేసిన నేను. తర్వాత కొనుక్కోవచ్చు కారు అన్నట్టుగా కారు అమ్మేసి ఆ అప్పులు కట్టడానికి ఇందాక చెప్పినట్టుగా నాకు ఒక 45,000 వరకు ఇన్కమ్ ఉంటుండే. ఏంటి అంటే మా సార్కు 30,000 జీతం, నేను ప్రైవేట్ స్కూల్లో 8,500 జీతం చేస్తుంటే చిట్టీలు చీరలు చిన్న చిన్నవి ఉండే నా దగ్గర. బిజినెస్లు ఉండే, ఒక ఇంటి రెంట్ అవన్నీ ఉండే. కానీ ఆ ఇన్కమ్స్ కాస్త ఒక 30,000కే వచ్చింది బండి. ఎందుకంటే స్కూల్ బంద్ చేసిన, రెంట్లు లేవు, బిజినెస్ నడుస్తలేవు, ఏ ఇన్కమ్ లేదు. ఒక 30,000 ఇన్కంలో ఒక ఫీజులు కట్టాలన్నా, పిల్లలకు ఖర్చు చూడాలన్నా, నా 5,000 మెడిసిన్ కొనాలన్నా ఇబ్బందులలో ఉన్నా. 5,000 మెడిసిన్ ఖర్చుకు మా సార్ చాలా ఇబ్బంది పడి ప్రతిసారి మా నాన్నని అడగడం నాకు చాలా గిల్టీగా అనిపిస్తుంది. ఎందుకంటే కొడుకులు లేరు కాబట్టి పిల్లలే కదా అన్నట్టు మా నాన్న పెడతాడు. కానీ పక్కన వాళ్ళు అంటారా అనగా, చుట్టాలంటారా అనగా, ఇల్లు కూడా మా నాన్నదే, కారు కూడా మా నాన్నదే, మెడిసిన్ ఖర్చు కూడా మా నాన్ననే పెడుతుంటే నాకు ఇప్పుడు పట్టలేదు. అగో అట్లా ఏమన్నా చేయాలన్న ఆకలి నాకు చాలా ఉంది. చాలా అప్పులలోకి వెళ్ళిపోయినాం, మైనస్లోకి వెళ్ళిపోయినాం కంప్లీట్గా. అసలు ఆ అప్పులు ఎట్లా తీర్పాలన్న టెన్షన్లో ఉన్నా కాబట్టి నాకు చాలా అవసరం ఉంది. ఇంత ఆకలి ఉన్న వ్యక్తిని నేను అహంకారం పడటం కరెక్ట్ కాదు. దేవుడు అవకాశం ఇస్తాడు తప్పితే వజ్రాల ముట్టే వేస్తాడా? అట్లా అనుకొని ఇంత పెద్ద వ్యక్తి పిలుస్తున్నాడు కదా, ఒక్క మీటింగ్కి వెళ్తా అనుకొని ఆయన కోసమే నేను మీటింగ్కి వెళ్ళాను. కేవలం ఆయన కోసమే ఒక 2 రోజుల్లో జిల్లెలగూడలో ఒక మీటింగ్ ఉందని ఇన్వైట్ చేస్తే ఇందాక మాట్లాడింది కదా మా రాముని తీసుకొని నేను మీటింగ్కి వెళ్ళిన. రాముని తీసుకొని ఎందుకు వెళ్ళినా అంటే ఆ కండిషన్, నేనున్న కండిషన్ ఏంటంటే నాకు సింగిల్గా బయటికి పంపరు. ఎందుకంటే సడన్గా ఏదైనా జరిగిందంటే ఒక పర్సన్ అయినట్టు ఉండాలి. నేను చెప్పిన కదా నా కాంప్లికేషన్స్ అవి. అటువంటి టైంలో నేను మీటింగ్కి వెళ్ళిన అదృష్టం అనుకోవాలి. ఫోన్ చేసి అర్ధగంటనే వచ్చిండు రాము, లేకపోతే ఆ రోజు కూడా మిస్ అయ్యేదాన్ని. అవి అట్లా ఒక మీటింగ్కి వెళ్ళి ఆడ కూర్చొని అన్నివే ఆలోచిస్తున్నా. ఏం ఆలోచిస్తున్నా అంటే బిజినెస్ చేస్తాను బాగానే వచ్చినా కానీ వాళ్ళతోటి అయితే అయ్యింది, నాతోటి అవుతుందా? వాళ్ళు జెంట్స్, వాళ్ళు బయట తిరుగుతారు, వాళ్ళకి మాట్లాడే తెలుగు ఉంది, నాకేం తెలుగు ఉంది? నాతో ఏడవుతుంది? నాకు ఎవరు తెలుసు? మా అక్క ఇంటలేదు, మా బావ ఇంటలేడు, మా చుట్టాలు ఇంటలేడు, మా మేనోడు ఇంటలేడు, నాకెవరు వస్తారు అని నా మట్టుకు నేను ఆలోచించుకొని మైండ్ ఓపెన్ చేయకుండా కూర్చున్నా. అర్థం అవుతుందా? అర్థం అవుతుందా? మన ఆలోచనలు మన తిరిగి అసలు గుర్రలకు ఏమి ఈ దాకా వస్తుంది, తెలిపోతుంది. బైపాస్ రూట్ ఉంటుంది కదా, ఆ బైపాస్ వెళ్ళిపోతుంది. ఏం అర్థం అయితే లేదు, ఏందో చెప్తుర్రు అన్నట్టుగానే ఉంది నా మనసుకి. అగో లాస్ట్ ఒక మేడం వచ్చింది, జ్యోతి మేడం.
ఆ జ్యోతి మేడం వచ్చి ఏమన్నదంటే ఎంబీఏ చదువుకుంటూ నేను ఈ బిజినెస్ టేకప్ చేసిన, నేను ఒక స్టూడెంట్ని, ఒక 1000 రూపాయల పాకెట్ మనీ కోసం స్టార్ట్ చేస్తే నా ప్రజెంట్ ఇన్కమ్ 35,000, 5,000 నా దగ్గర పెట్టుకొని 30,000 మా నాన్నకి ఇస్తున్నాను. ఎన్ని వేలు సార్? 30,000 వాళ్ళ నాన్నకి ఇస్తుంది, 5,000 ఆమె ఖర్చు పెట్టుకుంటుంది. 30,000 వాళ్ళ నాన్నకి ఇస్తుంది అన్న మాట నాకు చాలా గట్టిగా తగిలింది. ఎందుకంటే నేనేమి ఇస్తున్నా, మా నాన్న పక్కన పెడితే నా పిల్లలకి ఏమి ఇస్తున్నా, నా హస్బెండ్ ఎక్కడ తీసుకుపోయినా, ఎప్పుడైనా ముందు తీసుకోపోవాలనుకుంటాం. ఏమంటారు కదా, ఇంటికి ఆడ మనిషి ఇంటికి ముందు తీసుకోపోవాలంటే ఎంత తీసుకోపోతారా? నేను తీసుకోపోతున్నా, నేను చేయాలని చేస్తలేను, బట్ నా ఫ్యామిలీ వెనక్కే పోతుంది అని నాకు చాలా గిల్టీగా అనిపించింది. ఆ మాట వాళ్ళ నాన్నకు సపోర్టివ్గా నిలబడ్డది అనేసరికి నాకు చాలా ధైర్యం వచ్చింది. ఇంత చిన్న అమ్మాయి చేస్తున్నప్పుడు నేను కూడా చేయొచ్చా లేదా? చేసావా చేయమో పక్కన పెట్టరు, కానీ మనకు అనిపిస్తుందా అనిపిదా? చాలా ధైర్యం వచ్చింది నాకు. ధైర్యం వచ్చి చిన్న అమ్మాయి చేస్తుందంటే నేను కూడా చేయొచ్చు అన్న ఫీలింగ్ వచ్చింది. వెంటనే ఎంఎస్ఆర్ సార్ వచ్చిండు. ఆయన మీద ఆల్రెడీ ఇంటికి వచ్చిండు కాబట్టి కొంచెం పాజిటివ్ ఒపీనియన్ ఉంది కాబట్టి ఆయన ఏం చెప్తాడో ఇందామని ఏం మైండ్కి అన్నీ తీసేసిన, అన్నీ తీసేసి మైండ్ ఓపెన్ చేసి కూర్చున్నా. ఇదేందో తెలుసుకోవాలి, అసలు ఎట్లా వస్తున్నాయో తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాతకి చెయ్యడం చేయకపోవడం నా చేతులు ఉందా వాళ్ళ చేతులు ఉందా? నా చేతుల్లోనే ఉంది. ఎందుకంటే మీటింగ్ వచ్చిన చేసావా చేయమని అడుగుతారా? అడగరు. కాబట్టి ఏం చేయాలి చేయొద్దు అనేది నా చేతులు ఉంటుంది. ఫస్ట్ ఇదైతే తెలుసుకుంటా. ఏం చేస్తా? తెలుసుకుంటా అని డిసైడ్ అయి కూర్చున్నా. సార్ ఒక 15 నిమిషాల క్లారిటీ ఇచ్చింది. 15